మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? చాలా సంతోషం. మీరందరూ క్షేమంగా ఉండాలని మేము ప్రార్థిస్తూనే ఉన్నాం. రండి, మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ప్రియులారా, దేవునికి ఇష్టమైనటువంటి నివాసం ఏది అన్న విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. దేవునికి ఇష్టమైన నివాసం ఏదంటారు? వాస్తవంగా ఆయన నివసించే నివాసం మన యొక్క హృదయమేగా, మన శరీరం, మన జీవితమేగా. మన యొక్క దేహం పరిశుద్ధాత్మకు ఆలయం అని కదా ఉంది. కనుక మన దేహాలు దేవునికి ఇష్టమైనటువంటి నివాసాలు అని మీరు చెప్తారు, మంచి మాట. కానీ అన్ని దేహాలలో దేవుడు నివసిస్తాడని మీరు అనుకుంటారా? అన్ని దేహాల్లో దేవుడు ఉంటాడా? కాదుగా. దేవునికి ప్రత్యేకమైనటువంటి నివాసం కొన్ని ఉంటాయి. అదేంటి అంటే, ప్రార్థనలో నలిగిన శరీరాలు దేవునికి ఇష్టమైన నివాసాలట. ఒక గొప్ప దైవజనుడు ఒకసారి అన్నాడు, దేవునికి ఇష్టమైన నివాసం ఏది అంటే ప్రార్థనలో నలిగిన శరీరాలు అన్నాడు. అంతేగా, ప్రార్థనలో శరీరం నలుగుతూ ఉంటే, మోకాళ్ళ మీద పడి మొరపెడుతూ ప్రార్థనలో శరీరాలు నలగొట్టబడుతూ ఉంటే, అవి దేవునికి ఎంత ఇష్టంగా ఉండే నివాసంగా మారిద్దో కదా. అలాంటి హృదయాలలో, అలాంటి దేహాలలో దేవుడు నివసిస్తాడు. సాధారణంగా మనం ఏదన్నా ఒక ఇల్లు కొనుక్కుంటాం అనుకోండి. ఇల్లు కొనుక్కోవటానికి వెళ్ళాం. ఎలాంటి ఇల్లు కొనుక్కుంటాం? మీరే చెప్పండి. ఏ ఇల్లు పడితే ఆ ఇల్లు కొనుక్కోం కదా. మనము, మన కుటుంబం అందులో నివసించాలి కాబట్టి, చాలా సంవత్సరాలు ఉండాలి కాబట్టి, ఇంత డబ్బు ఖర్చు పెట్టి కొనుక్కునే ఇల్లు మంచిది చూస్తాం. ఎలాంటి సిమెంట్ వాడారు, ఎలాంటి ఐరన్ వాడారు, ప్లానింగ్ ఎంత బాగుంది, గదులు ఎన్ని ఉన్నాయి, కిచెన్ ఎంత ఉంది, హాల్ ఎంత ఉంది, చక్కగా వరండా ఉందా, మరి మంచి ఏరియాలో ఉందా, ఏ ఏరియాలో ఉంది, ఎక్కడ పడితే అక్కడ కొనం కదా. కాస్త పద్ధతి కలిగినటువంటి ఫ్యామిలీల మధ్య ఉందా, ఏ ఏరియాలో ఉంది, ఎలా ఉంది ఇల్లు అని అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని దాన్ని కొనుక్కుంటాం. ఎందుకంటే అక్కడ మనం నివసించాలి గనక. ఏ ఇల్లు పడితే ఆ ఇల్లు కొనంగా. ప్రియులారా, అదే ప్రకారంగా ఇల్లు కొనటం దాకా వద్దు అసలు. ఒక్క మాట మనం ఆలోచిస్తే, కనీసం అద్దెకు ఉండాలన్నా కూడా ఇవన్నీ మనం చూస్తాం. ఏదీ లేనప్పుడు కొంత తప్పదని సర్దుకుంటామేమో కానీ, కాస్త రూపాయి ఖర్చు పెట్టి అద్దె కట్టుకోగలిగి ఉండి అద్దె కొరకు ఇల్లు చూడాలన్నా కూడా 1కి 10 ఇల్లు చూస్తాం. ఎస్, ఇదైతే బాగుంటుంది, మనం కొన్ని సంవత్సరాలు ఇక్కడుండి జాబ్ చేసుకోవాలి, పని చేసుకోవాలి, కనుక ఇక్కడైతే మాకు కంఫర్ట్గా ఉంటుంది, ఇది మంచి ఏరియా, ఇల్లు కూడా బాగుంది, కాస్త మేమున్నా కూడా చాలా అఫీషియల్గా నీట్గా ఉంది అని చూసుకుంటాంగా. అటు ఇల్లు కొనాలన్నా, అద్దెకు ఉండాలన్నా, కనీసం కొన్ని సంవత్సరాలు అద్దెకు ఉండాలన్నా కూడా మనం అది చూసుకుంటాం అంత జాగ్రత్తగా. ఏ ఇంట్లో పడితే ఆ ఇంట్లో, ఎక్కడ పడితే అక్కడ మనం నివసించం. మరి పరిశుద్ధాత్ముడు మన జీవితంలో నివసించటానికి ఎలాంటి దేహం కావాలి? ప్రార్థనలో నలిగిన శరీరాలు వద్దా? అలాంటి వ్యక్తుల్లోనేగా దేవుడు నివసించేది. ఈనాడు బోలెడు మందిని మనం సంఘంలో చూస్తున్నాం. ఏం పర్వాలేదు, దేవుడు నాలోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నా హృదయమే ఆయనకి ఆలయం అనుకుంటూ అన్ని లోక సంబంధమైన కార్యక్రమాలు చేసే వాళ్ళను మనం చూస్తాం. చెడులో ఉంటారు, పాపంలో ఉంటారు, తాగుబోతులుగా ఉంటారు, ఏమండి భయంకరమైనటువంటి తిరుగుబోతులుగా ఉంటారు,
పాపంలో ఉంటారు, మోసగాళ్ళగా ఉంటారు, హృదయం నిండా కూడా కుళ్ళు కుచితాలతో, అసూయతో, మోసాలతో, స్వార్థాలతో నింపబడిన వ్యక్తులుగా ఉంటారు. ప్రార్థనా జీవితాలు ఏముండవు, ప్రార్థనే ఉండదండి. ఎట్నుంచి ఏమొచ్చిద్దా అని ఈ తపనతోనే తిరుగుతుంటారు. మరి ఇప్పుడు చెప్పండి, అలాంటి దేహాలు దేవునికి ఇష్టమేనంటారా? మన చేతిలో బైబిల్ పట్టుకున్నంత మాత్రాన దేవుడు మనలో ఉన్నట్టేనంటారా? ఇప్పుడు బైబిల్ మనం కొనుక్కొని పట్టుకున్నామండి, ఇక దేవుడు మనలో ఉండిపోయిన దానికి అది ఏమన్నా ఆమోదం? అది బైబిల్ గ్రంథం చదువుకోవటానికి మన దగ్గర ఉండటం చాలా మంచిది, వెలకట్టలేంది. అంత మాత్రంతో దేవుడు ఉన్నాడు అంటానికి రుజువు లేదుగా. దేవుడు ఉండాలంటే ఒక పరిశుద్ధమైన జీవితం, ప్రార్థనలో నలిగిన జీవితం ఉండాలి. కానీ ఏదో ఆదివారం బైబిల్ మోసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నా, తర్వాత వారం అంతా లోకంలో పడి తిరుగుతూ ఉంటే అలాంటి వ్యక్తులు దేవుడికి ఇష్టం ఉండదు. అలాంటి శరీరాలను దేవుడు నివాసాలుగా ఏర్పాటు చేసుకోడు. ప్రార్థనలో నలిగిన శరీరాలు, ఒక గొప్ప దైవజనుడు అన్న మాట మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ప్రార్థనలో నలిగిన శరీరాలే దేవునికి ఇష్టమైన నివాసాలు. ప్రియబిడ్డ, నీ ప్రార్థన సమయం అంతా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? తప్పనిసరిగా ప్రార్థనలో పోరాడు, దేవుడు నీకు సహాయపడతాడు. నీ శరీరంలో, నీ దేహంలో దేవుడు నివసిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక్క మాట ఎలా చదువుతాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుతాను. ప్రార్థన గురించిన ఒక మాట. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసయ్య గురించి రాయబడిన మాట. పెందల కడనే లేచాడట, ఇంకా చాలా చీకటిగా ఉండగానే. చూసారా, పెందలాడే అంటే కొంపదీసి మీరు ఏ 7:30, 8 అనుకుంటారు. అందుకని మార్కు భక్తుడు చక్కగా రాస్తున్నాడు. ఇంకా చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అని చూస్తున్నాం. యేసు ప్రభు వారికే శరీరధారిగా ఉన్నప్పుడు అంత ప్రార్థన అవసరమైతే, ఆయన మహాదేవుడు కదండి, గొప్ప దేవుడు. శరీరధారిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన మాటలు ఇలా మనం చూస్తాం. మరి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థనా జీవితాన్ని ఇంతగా కొనసాగించుకొని కాపాడుకుంటే మనకెంత కావాలి? మనమెంత మొరపెట్టాలి? మనమెంత ప్రార్థన చేయాలి? బద్ధకాన్ని విడిచిపెట్టండి. ప్రార్థన చేయకుండా ఉండే జీవితం నుంచి బయటికి రండి. ప్రార్థనలో పోరాడండి. ప్రార్థనలో నలిగిన శరీరాలే దేవునికి ఇష్టమైన నివాసాలు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగి తండ్రి, మీకు వందనాలయ్యా. వెతబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనగా మార్చండి. ప్రార్థనలో నలిగిన శరీరాలే మీకు ఇష్టమైన నివాసాలు. మా శరీరాలు ప్రార్థనలో నలుగుటకు సాయం చేయండి. కృపగల దేవా, పాపంలో, లోకంలో ఉన్న శరీరాలను మీరు నివాసాలుగా ఏర్పాటు చేసుకోరుగా. పరిశుద్ధమైన శరీరం కావాలి, ప్రార్థనలో నలిగిన శరీరాలు కావాలి. కృప చూపించండి, తోడుగా ఉండండి. ఈ వర్తమానం ప్రతి బిడ్డకు దీవెనగా మార్చండి. తద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదం ఇవ్వండి. వేకునే లేచిన ఆయన ఉదయకాలమే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మీ సన్నిధిలో మొర్రపెట్టే అనుభవాలు దయచేయండి. యేసయ్య శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో. ప్రైజ్ ది లార్డ్.